బ్రదర్ జేమ్స్ గారు మాట్లాడుతున్నారు దూతలు అని, ఒకసారి జేమ్స్ గారు ఏం మాట్లాడతారు వాళ్ళు యెహోవాలని, మళ్ళీ ఒకసారి మాట్లాడతారు వాళ్ళు దూతలు అని. పిల్లల్ని ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు. అంటే సహజంగా పిల్లల్ని ఎవరిస్తారని ఇప్పటికీ నమ్మే నమ్మకం ఏంటి చెప్పండి? దేవుడు ఇస్తాడు. దూతగా వచ్చిన ఆయన అంటాడట, నీకు లెక్కింపలేనంత సంతానాన్ని నేను ఇస్తాను. ఈ మాటలను బట్టి అయినా మనకి ఈ సందర్భంలో కూడా అంచనా వేసేచ్చు, ఈయన సామాన్యమైన దూత కాదు. ఏంటి గలిబిలి అంత? ఎవరు యెహోవా? పగడాల ప్రవీణ్ కుమార్ గారు మనకి బోధించిన బోధ ఏంటంటే ఆ దూతే యేసు ప్రభు అని. ఇప్పుడు కొత్తగా మళ్ళీ వంశీ గారు ఏమంటున్నారు, ఒక యెహోవానా, రెండో యెహోవానా, మూడో యెహోవా. ఇప్పుడు విజయ ప్రసాద్ రెడ్డి గారు ఏం బోధిస్తున్నారంటే అది దూతే. ఇంతకు ముందు వాళ్ళు కూడా అది యెహోవా అని బోధించిన వాళ్ళు, ఇప్పుడు మళ్ళీ దూతే అని చెప్పి ఈ కన్ఫ్యూజన్ అంతా ఎందుకు? ఇప్పుడు ఆయన విజయప్రసాద్ రెడ్డి గారు బోధిస్తూ మళ్ళీ అపోస్తుల కార్యంలో తీర్పరిగాను నిన్ను నియమించిన వాడబడని ఈ మోషేకు అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగాను విమోచకునిగాను నియమించి పంపెను. దేవదూత ద్వారా దేవుడు పంపించాడు. అంటే ఇప్పుడు దేవదూత దేవుని యొక్క ప్రతినిధి. ఆ ప్రతినిధికి దేవుడు అధికారం ఇస్తాడు. ఆయన అధికారంతో ఆయన నామంలోనే మాట్లాడతాడు దేవదూత. ఎక్కడికి మనం ఆయన నామాన్ని అలా భరిస్తున్నాం అంటే దేవుడు ఇవ్వాలి అధికారాన్ని. ఎందుకంటే దూతకు కూడా దేవుడు అధికారాన్ని ఇవ్వబట్టే ఆయన నామము ఆ దూతకుంది కాబట్టి, ఆయన అధికారం ఆ దూతకుంది కాబట్టి దూత తండ్రితో ముఖాముఖిగా మాట్లాడిన మోషేని గురించి అపోస్తుల కార్యం నుంచి తీసుకుని అది కూడా దూతే అంటున్నారు. ఈ దూతే అనుకున్నప్పుడు ఆ దూతని యేసు ప్రభువుగా ప్రకటించి సువార్తను ప్రకటించిన ప్రవీణ్ ప్రగాడాల గారిని మీరు సెమినార్లు ఎందుకు పెట్టారు? ఎందుకు డిబేట్లు పెట్టారు? ఆ రోజున ఈ బోధన ఎందుకని మీరు ఖండించలేదు? మీరందరూ కూడా, మీరు బ్రదర్ జేమ్స్ గారు కానీ, లేకపోతే విజయప్రసాద్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఇంకా ఎవరైనా కానీ ఆ రోజున మీరు ఆ బోధన మీరు సమర్థించారా లేదా? సో మీరు సమర్థించారు కాబట్టి ఆ రోజు సెమినార్లు జరిగినాయి. మళ్ళీ ఇప్పుడు అదే బోధన తీసుకొచ్చి ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పుడు బోధ అని మాట్లాడుతున్నారు. ఇంకా లోతుల్లోని గనక యెహోవాని గనక మీరు లాగితే బైబిల్ ప్రామాణికమే బద్దలైపోతుంది, నిలబడదు. హిస్టరీ ఆర్నిజం గురించి మాట్లాడుతున్నారు. ఆర్నిజం గురించి మాట్లాడుతుంటే మార్షోనియం గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది. హిస్టరీలోకి వెళ్తే ఇంకా హిస్టరీలో బైబిల్ గురించి, సువార్త గురించి, ప్రభు గురించి, తండ్రి గురించి మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవన్నీ అనవసరంగా కెలుక్కుని ఒకరి విశ్వాసాన్ని దెబ్బ కొట్టే విధంగా చేయమాకండి. దీన్ని ఇక్కడతో ఆపుకుంటే మంచిది. దీన్ని ఎక్కువగా వెళ్ళమాకండి. ఇది ప్రేమతో మీ అందరికీ చెప్తున్నాను, మీ అందరినీ వేడుకుంటున్నాను. వీలైతే నాకు తెలిసిన జ్ఞానంతో ఈరోజు సాయంత్రము 8 o'clock లైవ్లో స్టే ట్యూన్ రండి, కలిసి డిస్కషన్ చేద్దాము. ఎనీ డౌట్స్ విల్ క్లారిఫై. ప్రైజ్ లార్డ్. ఈరోజు సాయంత్రం అందరం లైవ్లో కలుద్దాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.